హలో ఎవ్రీవన్, ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నాకు అల్లం వాటర్ తాగే అలవాటు చాలా ఉందండి. చాలా ఇష్టం నాకు అల్లం వాటర్. కొంచెం సినమిన్ పౌడర్ కలుపుకున్న వాటర్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఏం లేదు, అల్లాన్ని బాగా దంచేసి కొంచెం సినమిన్ పౌడర్ వేసేసి మనం కాసేపు వాటర్లో బాయిల్ చేస్తే అదంతా వస్తుంది కదా వాటర్. ఆ వాటర్ తాగితే ఎర్లీ మార్నింగ్ చాలా మంచిది. సో నేను మార్నింగ్ ఖచ్చితంగా ఒక కప్ అయితే అది తాగేస్తాను. అందులో వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం జ్యూస్ తీసుకున్నాను. బీట్రూట్, పొమోగ్రానెట్ అండ్ 4 నైట్ టైమే నానబెట్టిన బాదం పప్పు. ఇవి బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి. ఒక సైడ్ ఏమో చట్నీకి చేసేస్తున్నాను. నాకు సపరేట్, మా హస్బెండ్ వాళ్ళకి పిల్లలకి సపరేట్ కదండి, అందుకని చట్నీ చేసేస్తున్నాను. కర్రీ అందరికీ బెండకాయ కర్రీ. సో బెండకాయ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మాది బెండకాయ కర్రీ. బెండకాయ కూడా ఎక్కువ డీప్ ఫ్రై చేయనండి, చాలా లైట్గా చేస్తాను. కొంచెం ఆయిల్ కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో బెండకాయలు వేసేస్తాను. ఎక్కువ బాయిల్ చేసి డీప్ ఫ్రై చేయాల్సిన పని కూడా ఉండదు. నార్మల్గా ఫ్రై చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం చల్లేస్తే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిది. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. నేను కరివేపాకు ఏం చేస్తానంటే అండి, ఆయిల్లో డైరెక్ట్గా వెయ్యను. చిటపట అంటూ సౌండ్ వస్తాయి, మీద పడతాయి అని చెప్పి వెయ్యను. తర్వాత కర్రీ పైన ఇట్లా చల్లేస్తాను అనమాట ఉడికేటప్పుడు. అప్పుడు ఆ కరివేపాకు బాగా డీప్ ఫ్రై అయినట్టు ఉండదు, ఆ చినుకులు కూడా మన మీద పడకుండా ఉంటాయి. సో చూసారా, కర్రీ అయిపోవచ్చింది. నేను ఇంతే అండి, ఇలాగే చేస్తాను, ఎక్కువ డీప్ ఫ్రై చేయను. ఫైనల్గా ఆపేసాను. ఇది బెండకాయ కర్రీ. సో కర్రీకి బెండకాయ చేసేసాను. మధ్యాహ్నం టైంపాస్ ఏం చేయాలి, అక్కడ ఉన్నాయి చూడు. మమ్మీ చెప్పు. అన్ని బొమ్మలన్నీ మంచం మీద వేసేసుకొని ఆడుతూనే ఉంటుందండి. అందులోనే నేను ఏదో వీడియో తీసేస్తున్నానని వెళ్ళి దాగుకొని చెప్పి చూస్తుంది. మాట్లాడుతుంది, బాగా కబుర్లు చెప్తుంది. ఫొటోస్కి నేను బాగా డెకరేట్ చేశానండి. చూడంగానే చిన్నపిల్లలకు కూడా బాగుంటాయి అన్న ఉద్దేశంతో, యానిమల్స్ పేర్లు బాగా గుర్తుంచుకుంటారన్న ఉద్దేశంతో నేను కొంచెం డెకరేట్ చేశాను. ఈ చిన్న చిన్న టాయ్స్ వచ్చేసి అమీబా, ఇవన్నీ ఒక సెట్ అనమాట. ఈ సెట్ అని నేను ఐకియాలో తీసుకున్నాను. చిన్న టాయ్స్, వాషబుల్, చాలా సాఫ్ట్గా, చిన్నగా, చాలా బాగుంటాయి. ఏదన్నా పాడైపోయి ఏదన్నా సరే మనం తీసి వాష్ చేసుకొని మళ్ళీ తగిలించుకోవచ్చు. ఈ పేపర్ వచ్చేసి పాప బర్త్డే అప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసేటప్పుడు ఉన్నాయి. మంకీ, లైన్, ఇంకా కొన్ని 5 to 6 జిరాఫీస్ అన్నీ ఉన్నాయి. అవి డెకరేట్ చేసేసాను. ఇక్కడ ఆడుతుందండి, బొమ్మలన్నీ వేసేసుకుని ఆడుతుంది. ఎందుకు కళ్ళు తెరచు? పొద్దు మరి ఈ వెజిటబుల్స్ నేను తీసేసుకోనా? తీసుకో. తప్ప నాకు ఒక్కటి ఇవ్వలే, ఒక్క వెజిటబుల్, ఒక ఫ్రూట్. ఇదేంటిది? గ్రేప్స్. తింటావా? నాకు ఇంకో బనానా ఇవ్వ, ఒక్క బనానా. అది బాగోదా మరి? బనానా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే పడుకో నువ్వు.
ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి 2 చపాతీ, బెండకాయ ఫ్రై అండ్ కొంచెం కొబ్బరి పచ్చడి. వెయిట్ లాస్లో కూడా ఇలా ఫుడ్ తింటే చాలా బెటర్ అండి. చాలా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎక్కువ కార్బ్స్ లేకుండా తీసుకుంటే ఫుడ్ చాలా మంచిది.